ఇప్పుడు మన భారత రాజ్యాంగంలో టి కృష్ణమాచార్యులు ముసాయిదా కమిటీలో రాజ్యాంగాన్ని రాసిన ముసాయిదా కమిటీలో టి కృష్ణమాచార్యులు ఉన్నారు. అతను అడ్వకేట్ కాదు, ఒక సామాజిక వేత్త. మన అందరు అడ్వకేట్స్ ఆ కమిటీలో ఉన్న అందరూ బాబు రాజేంద్ర ప్రసాద్ అయితే ఉంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే ప్రతి ఒక్కరు కమిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ అడ్వకేట్. కానీ టి కృష్ణమాచార్య అనే పర్సన్ మాత్రం అడ్వకేట్ కాదు, కానీ అడ్వకేట్తో సమానత ఉన్నాడు. అంటే జ్ఞానం అనేది ఎవరికి సొత్తు కాదు, ఒక డిసిగ్నేషన్ సొంతం కాదు. చదువుకుంటేనే జ్ఞానవంతులు కాదు, అనుభవంతో వచ్చేది వివేకం. జ్ఞానం అనేది పుస్తకాలతో జ్ఞానం వస్తుంది, వివేకం అనేది అనుభవంతో వచ్చేది వివేకం. కాబట్టి చదువు లేదు మీరు ఇది చేయలేదు ఎవరు అనుకోవద్దు, వివేకాన్ని కూడా పొందొచ్చు, అనుభవంతో వస్తుంది. కాబట్టి మనం అలాంటి వ్యక్తులు కూడా అడ్వకేట్స్తో పాటు అలాంటి వ్యక్తులు కూడా మేధావులు మనం గుర్తించి వారి యొక్క అనుభవాలను మనం స్వీకరించి దేశానికి ఉపయోగపడే అనుభవాలు ఏమున్నాయో వాటిని మనం స్వీకరించి వాటిని అవలంబించుకుంటున్న సిద్ధాంతం కనుక ఇన్ని కార్యాచరణ మనం తీసుకున్నాం. అది కార్యాచరణ తీసుకున్నాం. ఇంకా కూడా ఏమన్నా మనం ఇది చేద్దామని మీ దృష్టికి ఏమైనా వస్తే దృష్టికి వచ్చిన ఒక అంశాన్ని నేను రాస్తూనే ఉన్నాను. ఇంకా కూడా ఏమైనా మీకు తెలిసి కూడా మీకు సజెషన్ చేయొచ్చు, వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక ఈ సంస్థలో ఎవరైనా వర్క్ చేయాలి, ఈ సంస్థ ద్వారా దేశానికి ఉపయోగపడాలి అనుకునే వాళ్ళని ఉంటే మనం దానికి మన డొనేషన్స్ ఏమైనా తీసుకుందామా లేదా ఏంటా అనేది మన అందరం ప్రభుత్వం నిర్ణయించి ఏ పోస్టుకు ఎంత డొనేషన్, మనకు మనమే డొనేషన్ అందరి అంశం మేరకి 100 రూపాయలు పెడదాం సార్, రైట్ పైసలు ఉద్యోగులు సార్, మీ మమ్మల్ని ఈ అన్ని కార్యక్రమాలు మీరు గైడెన్స్ చేయండి, జనాల నుంచే మనము డబ్బులు జనరేట్ చేద్దాం, జనరేట్ చేద్దాం అన్నా కూడా నేను రెడీ. సీనియర్ లేకుండా కూడా కాంట్రాక్టర్ కూడా నేను రెడీ. చాలా మందికి ఇచ్చినాం మన సంస్థలకు, చాలా మందికి ఇచ్చిన స్టేట్ పోస్టులు ఇచ్చిన చాలా మంది చెప్తున్నారు. డబ్బు కోసం చేసే పని కాదు మనం చేసేది, పూర్తిగా దేశాభివృద్ధి కొరకు చేస్తున్నాం. కాబట్టి ఈ సంస్థకు అందరూ ముందు వచ్చి సహకరిస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వాల్యూ లైఫ్ చైర్మన్ ప్రైవేట్ చైర్మన్ ప్రసాద్ సార్ గారికి, మెంబర్స్ అందరికీ, శ్రీనివాస్ సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.